రాష్ట్రంలోని రైతుల భూ హక్కులను మరింత పటిష్టంగా పరిరక్షించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజముద్రతో ముద్రించిన 840 పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రాజముద్రతో పాటు పారదర్శకమైన భద్రతా ప్రమాణాలతో అందిస్తున్న నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు వారి భూములపై అధికారిక గుర్తింపుతో పాటు హక్కులకు మరింత భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు. క్యూఆర్ కోడ్ తో పాటు అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించిన ఈ పాస్ పుస్తకాలు భూ రికార్డుల విషయంలో పారదర్శకతను పెంచుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ కారణంగా రైతులు సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రజల్లో నెలకొన్న భూ అభద్రతా భావాన్ని తొలగించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసిందని తెలిపారు. రైతుల భూ హక్కులకు రక్షణ కల్పించడంతో పాటు పారదర్శకమైన విధానాల ద్వారా భూములకు సంబంధించిన సమస్యలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. పెద్దలు, మహిళా సోదరిమణులు, పత్రికా ప్రముఖులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది మీ ప్రభుత్వం, మీకోసం పనిచేసేటువంటి ప్రభుత్వం అని మీకు అర్థమైతే చాలు. గత ప్రభుత్వాల మాదిరిగా మోసపు మాటలో, మాయ మాటలో, ఒక అభద్రతా భావమో ఈ ప్రభుత్వం మా ఆస్తులు దొమ్మి చేస్తారనో, మా ఇల్లు కబ్జా చేస్తారనో అనేటువంటి భయం ఇప్పుడు లేదు. లాస్ట్ 5 ఏళ్లలో మీరు కూడా చూసుకోండి, ఎప్పుడు ఎవడు పొలాలు పోతాయో, ఎవడు స్థలాలు పోతాయో, ఎవడు ఇల్లు పోతాయో అని అనుక్షణం భయపడతా ఉన్నటువంటి రోజులు పోయాయి. ఈరోజు మనకంటూ ఒక గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ రెవెన్యూ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు మరియు పార్టీ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, మహిళా సోదరిమణులు, పత్రికా ప్రముఖులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది మీ ప్రభుత్వం, మీకోసం పనిచేసేటువంటి ప్రభుత్వం అని మీకు అర్థమైతే చాలు. గత ప్రభుత్వాల మాదిరిగా మోసపు మాటలో, మాయ మాటలో, ఒక అభద్రతా భావమో ఈ ప్రభుత్వంలో లేవు. ఏ ఒక్క రైతు కూడా మా పొలం కబ్జా అవుతుందనో, మా ఆస్తులు దొమ్మి చేస్తారనో, మా ఇల్లు కబ్జా చేస్తారనో అనేటువంటి భయం ఇప్పుడు లేదు. లాస్ట్ 5 ఏళ్లలో మీరు కూడా చూసుకోండి, ఎప్పుడు ఎవరు పొలాలు పోతాయో, ఎవడు స్థలాలు పోతాయో, ఎవడు ఇల్లు పోతాయో అని అనుక్షణం భయపడతా ఉన్నటువంటి రోజులు పోయాయి. ఈరోజు మనకంటూ ఒక భద్రత, మనకంటూ మన ఆస్తులకంటూ ఒక రక్షణ, ఇవన్నీ ఈ ప్రభుత్వంలో లభిస్తా ఉన్నాయనే దానికి మీకు ఇటీవల కాలంలో ఈ 2 సంవత్సరాల్లో మీ ఊర్లో ఒక చిన్న పొరపాటు కూడా జరగకపోవటమే మీకు నిదర్శనం. అది కూడా మీరు గమనించాల. ఈ 2 సంవత్సరాల్లో మీ పొలాలు ఏమన్నా ఎవరు ఏమన్నా కబ్జా చేయటం కానీ, ఎవరి స్థలాలన్నా దొంబి చేయటం కానీ, ఇలాంటి ఎవరి ఇళ్లను రెడ్ మార్క్ లో పెట్టించి పడగొట్టించడం కానీ, లేదు మీ ఇళ్లను కబ్జా చేయాలని చూడటం కానీ, ఇటువంటి ఒక్కటి ఈ ఊర్లో జరిగిందేమో చూడండి. ఈ ఊర్లో కాదు, ఈ మండలంలో జరిగిందేమో చూడండి. ఈ మండలంలో లాస్ట్ 5 సంవత్సరాల్లో ఇన్ని జరిగినాయి. చేయలేక, పనులన్నీ సరి చేయలేక అధికారులు కూడా తలలు పట్టుకుని తిరిగేటువంటి పరిస్థితి వచ్చారు. మరి ఈ ప్రభుత్వంలో సుస్థిరమైనటువంటి పరిపాలన అందిస్తామని మాట చెప్పాం, ఆ మాట కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. సంక్షేమాలు ఇస్తామన్నాం, ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. కానీ వాళ్ళేదో అన్ని సంక్షేమాలు ఒకటే రోజు ఇచ్చినట్టు మీరు సంక్షేమాలు ఇవ్వట్లేదు, మా ప్రభుత్వంలో బాగిచ్చాము,
మేము మీటర్ నొక్కాము, బటన్ నొక్కాము, మీకు సంక్షేమాలు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. నేను ఒకటే వాళ్ళని అడుగుతా ఉన్నా, బటన్ నొక్కుడు తప్పనిచ్చి రెండోది ఏమన్నా పనిచేసిందా? రెండోది ఏమైనా పని చేయగలిగిందా? ఈ అమాయక ప్రజల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదా? ఈ ప్రాంత ప్రజల్ని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశాము, ఓపెన్ చేస్తున్నామని ప్రజలకు నమ్మించి వేల మందిని అక్కడికి తోలి ఆ ప్రాజెక్టును ఓపెన్ చేసి మనందరి చెవులో పూలు పెట్టారు. తీరా చూస్తే ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినామని చెప్పి నమ్మగలిగితే అమాయక ప్రజలు నమ్మి నిన్న ఎలక్షన్లో ఓట్లేశారు. ఎంత దుర్మార్గమో చూడండి. మనల్లా వాళ్ళు మోసం చేయాల్సింది, మనల్లా వాళ్ళు కడుపు కొట్టాల్సింది, మనకా వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సింది. మనకి ఇంకా ఇంత ఘోరం చేశారు, ఇంత దుర్మార్గం చేశారు అనేటువంటి భావంలో మన ప్రజలు ఉండాల్సింది పోయి ఈ అమాయకులు వాళ్ళు చెప్పిన మాటలు అమ్ముతా ఉన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే మన ఊర్లో ఉండబోవాల్సిన హైవే, మన ఊర్లో కూడా పోయింటే మీ పొలాలు ఒక్కొక్కటి ₹1 కోటి పోయండి. మీ ఊరు అడ్డంగా మోసం చేసేది. మళ్ళా ఓట్లే మనకు వాళ్ళకి ఆడ చిగ్గులేదు, వాళ్ళకి ఆడ ఈ మండలంలో చేయడానికి వాళ్ళకు ఇక్కడ మనసు ఉందో నాకు అర్థం కావట్లేదు. పార్టీలు అయ్యా కావాల్సింది మీరు బాగుపడటం కావాలా, మీరు అధికారులు, మీరు లక్షాధికారులు కోటేశ్వరులు కావటం కావాలా, మిమ్మల్ని బాగా చూసుకోవడం కావాలా. అంతేగాని మన కడుపు కొట్టినండి మన మండలంలో 40 కిలోమీటర్లు పోతే 40 కిలోమీటర్ల పొడవునా పొలాల రైతులని కోట్ల రూపాయలు పలికేటువంటి ధరలు పోగొట్టి ఎక్కడో మన నియోజకవర్గంలో ఎన్నో మూలకు తీసుకుపోయింది. పక్కన కడిగిన నియోజకవర్గాలు, పులివెంద నియోజకవర్గాలు బాగుపడ్డాయి. మనం పోయి దగ్గర అటువంటి వాళ్ళ కొత్త అదుపుతారు ఇక్కడ నాయకులు. ఎవరు సిగ్గులేదు, ఎవరిని అమాయకులు చేసి ఎవరిని ఆడుకుందామనుకున్నారు. ప్రజలని ఎందుకు ఇంత హీనంగా నీచంగా చూస్తారు? అయినా ఇంత నీచంగా చూస్తా ఉన్నా ఇంకా వాళ్ళకి ఏ రకంగా దిగిపోతామని చెప్పి చూస్తా ఉన్నాం. మేము అనుక్షణం మన ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, ఫ్లోరిన్ నీరు తాగుతా ఇబ్బంది పడుతున్నటువంటి జనాలు, ఈ జనాలకు మంచి జరగాల, వెనుకబాటు తొలగిపోవాలా, మన పిల్లలు కూడా అభివృద్ధి చెందాలా, మన ప్రాంతంలో రైతులందరూ కోటీశ్వరులు కావాలా. ఈ వెనుకబాటు తొలగిపోయి మనం కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల రైతుల మాదిరిగా అభివృద్ధి పనులు నడవాలా, కోటీశ్వరులకు కావాలని కలవగానే పనిచేస్తా ఉన్నాం. మార్కాపురం జిల్లా చేస్తా ఉన్నాం, జిల్లా చేయించాం. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి కాకుండానే మోసం చేసిపోతే పూర్తి చేశామని ఆ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయిస్తా ఉన్నాం. వచ్చే నెలలో ఆ ప్రాజెక్టును ఓపెన్ చేయబోతా ఉన్నాం, మన ప్రాంతానికి నియమించబోతా ఉన్నాం. ఇదే కాకుండా వెలుగొండ ప్రాజెక్టే కాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి సంవత్సరానికి 5 లక్షల నుంచి 10 లక్షలు ఆదాయం వచ్చేలా చేయాలని హార్టికల్చర్ హబ్బు తీసుకొచ్చాం. హార్టికల్చర్ హబ్ అంటే ప్రతి రైతుకి పండ్ల మొక్కలు ఇస్తారు, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తారు, మీ పొలాలకు తార్ రోడ్లు వేస్తారు, మీ పొలాలకు మీరు పండించే పంటకు గిట్టుబాటు ధరలు ఇస్తారు. గిట్టుబాటు ధరలు ఇచ్చి హార్టికల్చర్ ₹1,00,000 కోట్ల డబ్బులు మన రాయలసీమ జిల్లాతో పాటు మన జిల్లాకు కూడా వస్తా ఉంది. మా కుసేబాద్ మీ పొలాలకు తార్ రోడ్లు కూడా వేయబోతా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ
హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.